అందరికీ నమస్తే. నేను మాధురి. పత్తి పువ్వు విచ్చుకుపోయి ఒక పువ్వుల తోటలాగా కనిపిస్తుంది కదా! పత్తి చేనంతా తెల్లగా. మా పొలం దగ్గర గొర్రెలైనా ఏవైనా ఇట్లా న్యాచురల్‌గా బయట మేతకు తీసుకెళ్తారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న కొబ్బరి చెట్లన్నీ కూడా మా పొలంకి బ్యాక్ సైడ్ అంటే ఈస్ట్ సైడ్ ఉండే కొబ్బరి చెట్లు. ఇది నార్త్ సైడ్ అనమాట. మా ఇంటి వెనకాల ఈ కొబ్బరి చెట్లన్నీ. ఇదిగోండి మా ఆవులు కూడా గడ్డి మేస్తూ ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట కట్టేస్తారనమాట. న్యాచురల్‌గా అవంతకవే తిరుగుతూ హాయిగా ఉంటాయన్నమాట. నేను ఫామ్‌కొచ్చే దారిలోనే నర్సరీ ఉంటది కదా! ఆ నర్సరీ దగ్గర నేను పచ్చిమిర్చి, టమాటా నారు తీసుకురావడానికని వెళ్ళాను. అయితే ఆ నర్సరీ అతను ఈ వర్మీ కంపోస్ట్ కూడా తీసుకెళ్ళమన్నాడు. అతను ఫ్రీగానే ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఒక సర్టెన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వర్మీ కంపోస్ట్‌నంతా బయట పడేస్తారంట. లియో ఏ లియో లియో ఏయ్ ఏయ్ లియో లియో పద పద లియో. నేను తోటకి రాగానే లియో నన్ను బాగానే గుర్తుపట్టింది. కానీ గోవింద్ వాళ్ళు తనని లియో అని పేరు పెట్టి పిలవరు కాబట్టి నేను అలవాటు అవుతుందని ఎక్కువ సార్లు పిలుస్తున్నాను. నేను ఫామ్‌కి వెళ్ళిందే కంది చేనుకు మొత్తం స్ప్రే చేయించాలని. లోపల మట్టికి వేప నూనె మొత్తం పట్టించి మొత్తం ఈ డ్రమ్లో కలుపుకుంటున్నాం. కొంచెం పుల్లటి మజ్జిగ కూడా యాడ్ చేసుకున్నాము. అదే కాకుండా పై మట్టి కూడా యాడ్ చేయిస్తున్నాను అనమాట. లోపల మట్టి ఏంటంటే ఏదైనా పురుగున్నా చచ్చిపోతుంది. పై మట్టి ఏంటంటే పై మట్టిలో పోషకాలు ఉంటాయి కాబట్టి వాటికి మంచిగా న్యూట్రియంట్స్ అందుతాయని చెప్పి పై మట్టి కూడా కొద్దిగా వేస్తున్నా. ఇవే కాకుండా కొద్దిగా వావిలాకు కషాయం కూడా కలిపాను. కంది కాయబట్టేటప్పుడు పురుగు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా పవర్ఫుల్గా ఉండాలి కాబట్టి లోపల మట్టి, కషాయము, పుల్లటి మజ్జిగ ఇవన్నీ యాడ్ చేశాను. పెస్టిసైడ్స్ వాడే వాళ్ళైతే చాలాసార్లు స్ప్రే చేస్తున్నారు. నేను ఇక్కడ చూస్తున్నా కదా! అయితే వీడిసైడ్స్ అని ఉంటాయి కదా, కలుపు మందు అని అంటాం కదా, ఆ కలుపు మందు వల్ల అసలు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి పాడైపోతుంది. ఆ తర్వాత మన డిఎన్ఏలో చేంజెస్, తర్వాత రిప్రొడక్టివ్ సిస్టంలో అంటే పిల్లలు పుట్టకపోవడము, కొన్ని రకాల క్యాన్సర్స్ ఇవన్నీ వస్తున్నాయి. నేను రైతులకు చెప్తుంటానన్నమాట, కానీ అస్సలు వినరు. వాళ్ళని కూడా తప్పు పట్టలేం. ఎందుకంటే ఇవాళ కూలీల సమస్య ఎంతగా ఉందంటే చెప్పనే వద్దు. వాళ్ళు వచ్చినా కూడా కూలీల రేటు ఎక్కువగా ఉంది. తర్వాత నిదానంగా పనిచేయడం ఇవన్నీ వాళ్ళకు సమస్యలుగా మారుతున్నాయి. మార్కెట్లోనేమో మనకు ప్రతిదీ తక్కువ రేటు ఉండాలి, క్వాలిటీ బాగుండాలి. క్వాలిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ క్వాలిటీ చాలా పెస్టిసైడ్స్ వాడుతున్నారు. మనము కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చేంజ్ రావాలి. ఎందుకంటే ప్రతిదీ క్వాలిటీ వెస్టర్నైజేషన్ అలవాటు అయిపోయిన తర్వాత మనకు ప్రతిదీ క్వాలిటీగా ఉండాలి అనేది బాగా అలవాటు అయిపోయింది. ఏ పెస్టిసైడ్స్ వాడకుండా పండించిన రైతు పొలంలో ఆకు మీద కొద్దో గొప్పో మచ్చో పురుగో ఏదో ఒకటి ఉంటుందన్నమాట. మనము దాన్ని యాక్సెప్ట్ చేసిన రోజు రైతులు కూడా ముందుకొస్తారు కొద్దిగా పురుగుల మందులు తగ్గించడానికి. కానీ మనకు ఒక ఆకు మీద ఒక మచ్చ ఉండకూడదు, ఒక హోల్ ఉండకూడదు, ఏం ఉండకూడదు అనే కాన్సెప్ట్ మనకు మారితే చాలామంది రైతులు ముందుకొస్తారు ప్రకృతి వ్యవసాయం చేయడానికి. నేను ఇట్లా చెప్తున్నానని ఎవ్వరూ నెగిటివ్గా అనుకోవద్దు, కానీ మన లోపల ఖచ్చితంగా మార్పు రావాలి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ముల్లంగి సైజు చూడండి, దాని పక్కనే ఉన్న ముల్లంగి సైజు చూడండి. ఈ రెండిటికి ఒకే రకము పోషకాలు ఇచ్చినాం, కానీ ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంది. అదే నేచర్ అంటే నేచర్లో అన్నీ ఒకే సైజులో ఏవి పెరగవు. ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది. మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంతే. గోవిందు మొదటి లైన్లో స్ప్రే చేస్తున్నాడు కదా, అందుకోసం స్ప్రే చేయడానికన్నా ముందరనే కందిబుడ్డల్ని తెంపుకుంటున్నాం అనమాట, ఉడకబెట్టుకొని తిందామని. ఇదిగోండి గార్లిక్, వెల్లుల్లి కూడా చిన్నగా పెరుగుతుంది. కలుపు అయితే తీయాలి. నేను వేప చెట్టు కింద ఊడిపించాను కదా పూజ టైంలోన, ఆ వేప ఆకులన్నీ కూడా ఇట్లా వెల్లుల్లి మధ్యలో వేసుకున్నాము. వరి కూడా కోత దశకైతే వచ్చేసింది. మావి చిన్న మళ్ళు కదా, హార్వెస్టర్ వాళ్ళైతే ఇంకా ఎంత సతాయిస్తారంటే
అసలు రావడానికి వాళ్ళని బతిమిలాడుకోవాల్సి వస్తుంది. చూడాలి మళ్ళీ ఈ సంవత్సరం అయినా వస్తారా రారా, మళ్ళీ కోత కొయ్యాలా ఏంటి అన్నది. కోత కోసిన వరే బాగుంటుందన్నమాట హార్వెస్టర్ కంటే. కాకపోతే మనకు మనుషుల కొరత ఉంది కాబట్టి తప్పదు. కంది చేను మీద అంతా స్ప్రే చేసేసరికి 11:30 అయిపోయింది. జనరల్గా మేము 10కి అంతా క్లోజ్ చేసేస్తాము, కానీ నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకని లేట్గా స్ప్రే చేయడం మొదలుపెట్టాడు గోవింద్. మా దగ్గర చుక్క కూర తర్వాత సోయకూర విత్తనాలు ఉన్నాయని ఇంతకుముందు చెప్పాను కదా. అయితే ఈ విత్తనాలన్నిటినీ హైదరాబాద్కి తీసుకొద్దాము అని అనుకుంటే సోయకూర పురుగు పట్టింది, అందుకని చెరుగుతుంది. ఇవి చుక్క కూర అనమాట. చుక్క కూర మాత్రం మా దగ్గర చాలా సీడ్ ఉంది, ఎందుకంటే బాగా వచ్చిందనమాట లాస్ట్ ఇయర్ పూత. అవన్నీ పార్వతమ్మ ఇట్లా జాగ్రత్తగా తీసి పెట్టింది. అందుకని కొన్ని తీసుకెళ్తున్నా. హైదరాబాద్లో కొంతమంది అడిగారు చుక్కకూర విత్తనాలు కావాలని, అందుకోసం తీసుకెళ్తున్నాను. సోయకూర మాత్రం తీసుకురావట్లేదు, ఎందుకంటే కొద్దిగా పురుగు పట్టింది. అవన్నీ క్లీన్ చేసి ఎండబెడుతుంది. మళ్ళీ జర్మినేషన్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా తీసుకున్న వాళ్ళకని చెప్పి అవి తీసుకురావట్లేదు. పాలకూర కూడా మా దగ్గర చాలా విత్తనాలే ఉన్నాయి, కాకపోతే మేము ఇంకా అవి ట్రై చేయలేదు జర్మినేషన్ ఎట్లా ఉంది అని అన్నది. ఒక్కసారి జర్మినేషన్ బాగుంది అని అనిపిస్తే, మొలకెత్తే శాతం బాగుంది అని అనిపిస్తే ఖచ్చితంగా తీసుకొస్తాను. మీరు పిచ్చుకల శబ్దం అబ్జర్వ్ చేశారా? ఈ మధ్యలో మా తోటలో ఈ పిచ్చుకలు చాలా ఎక్కువైపోయినాయి. అసలు ఎందుకు ఎక్కువయ్యాయో ఏంటో మాకు తెలీదు కానీ విపరీతమైన శబ్దం చేస్తుంటాయి. తర్వాత మన విండోస్ ఉంటాయి కదా, గ్లాస్ మీద మాత్రం టక్ 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 మన కొట్టేవి ఈ పిచ్చుకలే. అరుపు అయితే చాలా మంచిగానే ఉంటాయి, ఎందుకంటే మనం పని చేసుకుంటూ ఉంటే అవి మనకు తోడున్నాయి అన్న ఫీల్ వస్తుంది. గోవింద్ పసుపుకు అల్లంకి పైపులేసి వాటరింగ్ ఇస్తున్నాడు అనమాట. ఈ మధ్యలో కొద్దిగా ఎండలు ఎక్కువయ్యాయి కదా, అంటే చలి ఎక్కువగానే ఉంటుంది, మధ్యాహ్నం పూట కొద్దిగా ఎండ ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ మేము నేతి బీరకాయ, తర్వాత ఇంకా వేరే బీరకాయ, తర్వాత కీర ఇవన్నీ వేసాము ఈ పందిర్లకు. అయితే అవి కొద్దిగా వాడిపోతున్నాయి. అక్కడ నుంచి పైప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వాటరింగ్ ఇవ్వాలి అంటే కష్టమైపోతుందని మేమే మోటార్ ఆన్ చేసి ఇక్కడ పైప్తో వాటర్ ఇస్తున్నాము. నేతి బీరకాయలు కూడా కొద్దిగా పెద్దగా అవుతున్నాయి. నేను పాలినేషన్ చేశాను, పాలినేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పెద్దగా అవుతున్నాయి. పందిరి కిందనేమో స్వీట్ పొటాటో పెట్టుకున్నాం కదా, ఆ స్వీట్ పొటాటోస్ చిన్నగా కొద్దిగా రావడం అయితే స్టార్ట్ అయినట్టున్నాయి. మనకు ఎప్పుడైనా కానీ స్వీట్ పొటాటోస్ రెడీ అయినాయి అంటే భూమి అక్కడ క్రాక్ వస్తుంది అనమాట. క్రాక్ వచ్చింది అంటే ఖచ్చితంగా కింద చిలగడ దుంప ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చూడండి పెద్దగా అయింది. ఇవి చేయవలసి వస్తుందా? లాస్ట్ వీక్ వచ్చినప్పుడు బాగా సందడి ఉండింది తోట మొత్తం. ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టుకోవడం, అందరం పూజలు చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ఈ ఉసిరి చెట్టు చుట్టూరా మేము తిరిగినాం కాబట్టి అక్కడ కొత్తిమీర అంత రాలేదు, కానీ మొత్తం కొత్తిమీర వేసుకున్నాం అనమాట. ఇక్కడ ధనియాలు జల్లుకున్నాం కదా, ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి. మధ్యలో మేము ఏం చేసినామంటే గార్లిక్ కూడా పెట్టుకున్నాం, వెల్లుల్లి కూడా పెట్టుకున్నాం. వెల్లుల్లి కూడా బాగానే వస్తుంది, బట్ ఇక్కడ షేడ్ ఎక్కువ ఉంటుంది. మరి ఎట్లా వస్తుందో చూడాలి. మరి ఎండకు పెరిగిన వెల్లుల్లి బాగా వస్తుందా, నీడకు పెరిగిన వెల్లుల్లి బాగా వస్తుందా చూడాలి. మా ఇంటి వెనకాల లాస్ట్ ఇయర్ చిక్కుడు చెట్టు ఉండేది, ఇక్కడ పందిరి వేసి ఉండేది, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా కనిపించేది. అక్కడ మేము గులాబీ మొక్కలు వేసేసుకున్నాం ఈసారి, అన్నీ తీసేసి పందిరంతా తీసేసి.
కందికాయల్ని మాకు కందిబుడ్డలు అనడం అలవాటు. ఇందాక కట్ చేసుకున్నాం కదా, కొన్నేమో ఉడకబెడుతున్నా, ఇంకొన్నేమో ఇంటికెళ్ళిన తర్వాత ఉడకబెట్టుకుందామని కొన్ని అట్లాగే వదిలేసాను. కొన్ని ఉడకబెట్టి మా అమ్మాయికి ఇచ్చేస్తానన్నమాట. హాస్టల్లో ఉంటుంది కదా, తనకి ఇచ్చేయడానికి అని చెప్పి కొన్ని ఉడకబెడుతున్నా. ఇంకా లంచ్ టైం అయింది. లంచ్ చేసిన తర్వాత పని చేద్దాంలే అని చెప్పి వచ్చాము. నేను ఇంటి నుంచి తీసుకొచ్చుకుంటానన్నమాట ఇక్కడికి వచ్చినప్పుడు. మోస్ట్లీ ఇక్కడ వండితే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇంటి నుంచే తీసుకొచ్చాను. ఇవాళ నేను ఎక్స్ట్రా ఏం చేసుకోలేదు, జస్ట్ లెమన్ రైస్ చేసుకొని తీసుకొచ్చాను. ఎందుకంటే బాగా అర్లీగా రావాలి అని చెప్పి నేను ఓన్లీ ఒకే ఐటెం తీసుకొచ్చుకున్నా అంతే. లంచ్ చేసిన తర్వాత కొన్ని కందికాయల్ని ఉడకబెడుతున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెడతాం కదా, నేను ఎప్పుడు సాల్ట్ తక్కువే వేస్తాను, కానీ సాల్ట్ కరెక్ట్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు తెంపుకొని ఉడకబెట్టుకున్న కందికాయ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుండింది. నేను ఇంటికెళ్ళి ఉడకబెట్టుకుందాంలే అని చెప్పి ఒక 2 రోజులు అయినాక ఉడకబెట్టుకుంటే దాని టేస్ట్ కొద్దిగా తేడా ఉందన్నమాట. ప్యాషన్ ఫ్రూట్స్ అన్నీ రాలి కింద పడిపోతున్నాయి. ఇప్పుడు కొద్దిగా సైజ్ తగ్గింది ప్యాషన్ ఫ్రూట్ అయితే. ఫస్ట్లో అయితే చాలా పెద్దగా ఉండేది, తర్వాత చాలా మట్టుకు ఫ్రూట్ ఫ్లైయే కొట్టేస్తుంది అన్నమాట. పండు ఈగ కొట్టడం వల్ల పాడైపోతున్నాయి. పందిరి కోసం ఎక్కడైతే కర్రలు పాతారో కొన్ని చోట్ల బీర మొక్కలు లేవన్నమాట. అందుకోసం అని చెప్పి నేను చిత్రాడ బీర అనే ఒక దేశవాళీ వెరైటీ బీరకాయను పెడుతున్నాను. దాని టేస్ట్ చాలా బాగుంటుంది. చూడ్డానికేమో ముదురుగా ఉంటుంది, ఇంతలా ఉంటుంది, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను విత్తనాలు పెడుతుంటే వెనకాల శబ్దం వినిపించిందని చెప్పి ఒకసారి చూశాను. నెమలి వచ్చింది, ఒక 2 వరుసల వెనకాల ఉందన్నమాట. నేను 1 మినిట్ అక్కడే ఉన్నాను, కానీ అది ఏం భయపడలేదు. కాకపోతే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాము అనే లోపల పారిపోయింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, గులాబీ మొక్కలంతా కట్ చేశాడు గోవిందు, తర్వాత రైడర్ ఫ్లవర్ని కూడా కట్ చేశాడని చెప్పాను కదా. నేను అనుకున్నాను అసలు అవి మళ్ళీ బతుకుతాయా లేదా అని అనుకున్నాను. మంచిగానే చిగుర్లు అయితే వస్తున్నాయి. ఎస్పెషల్లీ రైడర్ ఫ్లవర్ కట్ చేసిన తర్వాత నాకు ఎంత బాధ అయిందంటే అసలు వస్తుందా రాదా అని అనిపించింది. చాలామంది ఆ రైడర్ ఫ్లవర్ని అడిగారు కదా. ఇట్లా కట్ చేయడం వల్ల ఎక్కువ కొమ్మల్ని పెట్టలేకపోయినాము. కొన్ని కొమ్మల్ని అయితే పెట్టాము. అవి ఒక్కసారి రెడీ కాగానే మీరు మా ఫామ్కి వచ్చైనా తీసుకోవచ్చు, లేదంటే దగ్గరలో హైదరాబాద్లో కూడా తీసుకోవచ్చు. నేను ఫామ్కి వచ్చేటప్పుడే నర్సరీలో కొద్దిగా పచ్చిమిర్చి టమాటా నారు తెచ్చుకున్నానని చెప్పాను కదా. అయితే పచ్చిమిర్చి నారుని మాత్రము పసుపు మొక్కల్లో నాటుకుంటున్నాం. మేము లాస్ట్ ఇయర్ కూడా ఒక వరుస పసుపు మొక్కల్లో నాటుకుంటే తెగుళ్ళు అనేవి చాలా తక్కువగా వచ్చినాయి. మేము పసుపులో అంతర పంటగా పెసర్లు వేసుకున్నాం కదా, ఆ పెసర్లు కొద్దిగా ఎత్తయిన తర్వాత నేను అక్కడక్కడ పచ్చిమిర్చి నారు పెట్టుకున్నాను అనమాట. ఆ పచ్చిమిర్చి నారు ఇప్పుడు కొద్దిగా మొక్కలు పెద్దగా అయిపోయి ఇప్పుడిప్పుడే పచ్చిమిర్చి రావడం స్టార్ట్ అయింది. నేనైతే డిఫరెన్స్ బాగా అబ్జర్వ్ చేశాను. అంటే మేము అక్కడ ఇంకోటి కంది చేను వేసుకుంటాం కదా, అక్కడ పెట్టుకున్న పచ్చిమిర్చికి ఇక్కడ పసుపు తోటలో పెట్టుకున్న పచ్చిమిర్చికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే టేస్ట్ అని కాదు, నేను చెప్పేది ఏంటంటే తెగులు, అంటే ఆకుముడత ఇట్లా వస్తుంది కదా, ఆకుముడత అనేది పసుపులో వేసుకున్న పచ్చిమిర్చి మొక్కలకు చాలా తక్కువగా ఉందన్నమాట. పచ్చిమిర్చి మొక్కలు కొద్దిగా పెద్దగా అయిపోయినాయి కదా ఇంతకుముందు పెట్టినవి. ఆ పచ్చిమిర్చి మొక్కల మధ్యలో కానీ పసుపు మధ్యలో కానీ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ క్యారెట్ వేసుకుంటున్నాం.
సపరేట్‌గా మడులల్లో క్యారెట్ వేసుకున్నాం. కానీ ఇక్కడ చిన్న చిన్న బెడ్స్ ఉన్నాయి గదా! ఆ బెడ్స్ మీద గూడా వేసుకుంటున్నాం. అంటే ఈ ఎక్స్‌పెరిమెంట్ జేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే దిగుబడి ఎట్లా వస్తుంది, ఏంటి అనన్నది మనకు చూడాలి గదా! ఎక్కడ వేస్తే ఎట్లా బావుంటది అనన్నది నేను ఎక్స్‌పెరిమెంట్ చేస్తూనే ఉంటానన్నమాట. మనకు అవకాశం ఉన్నప్పుడు ఎక్స్‌పెరిమెంట్ జేయడంలో తప్పు లేదు. మడులల్లోనేమో క్యారెట్‌ని ఇట్లా వెదజల్లుకునే పద్ధతిలో వేసుకున్నాం గదా! ఇక్కడేమో ఒక్కటొక్కటి వేసుకుంటున్నాం. మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక గ్యాప్ ఉంది బాగా. పసుపు మధ్యలో పోయిందనమాట. ఆ గ్యాప్‌లో కొద్దిగా ఇందాక వర్మి కాంపోస్ట్ తెచ్చుకున్నా గదా! ఆ వర్మి కాంపోస్ట్ గూడా కలిపి మట్టిని కిందికి పైకి చేసి మళ్ళీ వెదజల్లే పద్ధతిలోనే ఇక్కడ ఒక చిన్న ప్లేస్‌లో కొద్దిగా వెదజల్లే పద్ధతిలో వేసుకున్నాం. చూద్దాం ఎట్లొస్తాయి అనన్నది అంతే. స్థలం గూడా మనకు వేస్ట్ గాదు గదా! ఊరికే ఖాళీగా ఉంది. మనం ఊరికే పెట్టినా గూడా ఏదో ఒక గడ్డొస్తది. అందుకని అట్లా క్యారెట్ వేసుకున్నా. పచ్చిమిర్చి మొక్కలు గూడా పెద్దగయినాయి. కొన్ని కొన్ని పచ్చిమిర్చి గూడా వచ్చినాయి గాబట్టి తెంపుకుంటున్నాము. ఇది వేరే రకం అనమాట. లైట్ గ్రీన్ కలర్‌లో ఉండి పొడుగ్గా ఉండే రకము. బంతి మొక్కలు గూడా ఈసారి పడ్డ ఎక్కువ వర్షాలకి పాడైపోయినాయి గదా! తొందరగా పాడైపోయినాయి. అందుకని ఆ బంతి మొక్కలన్నిటిని గూడా తీసేసి ఇక్కడే టమాటా పెట్టుకుందామని అనుకున్నాము. అయితే ఇక్కడ ఆల్రెడీ మనకు కాశీ టమాటా ఉంది. దీని పక్కనే వేరే రకం టమాటా అనమాట. ఇది సాహితీ వెరైటీ టమాటా. అది గూడా వేసుకుందామని ఇక్కడ రెడీ చేసుకుంటున్నాం. అయితే ఒక పక్క బంతి మొక్కలు తీస్తుంటే బాధగా ఉంది. ఎందుకంటే కొత్త చిగుర్లొస్తున్నాయి మళ్ళీ. ఏమో ఇంకా బంతి పూలొస్తాయేమోనని ఒక పక్క, మళ్ళీ ఒక పక్క ప్లేస్ లేదు. ఇంక ఇక్కడే పెట్టుకుందామని చెప్పి ఇంకొక పక్క. కాకపోతే లాస్ట్ ఇయర్ మాత్రం సంక్రాంతికి కూడా మేము బంతి పువ్వులు బయట కొనలేదు. సంక్రాంతి పండగకి కూడా మా తోటలో నుంచి వచ్చిన బంతి పువ్వుల్నే మనం గుమ్మాలకు కట్టుకున్నాం కదా! మీరు చూసే ఉంటారు సంక్రాంతి పండగ వీడియోలో. ఈ సంవత్సరం మాత్రం నవంబర్‌లోనే తీసేయాల్సి వస్తుంది. పసుపు తోటలో ఉన్న బంతి మొక్కలు మాత్రం కొద్దిగా హెల్తీగానే ఉన్నాయి. ఎందుకో తెలియట్లేదు కానీ పసుపు మధ్యలో వేసిన ఏ పంట అయినా కూడా హెల్తీగానే వస్తుంది. పెసర కావచ్చు, తర్వాత ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి పెట్టాము, అది బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే గాజర్ వేసుకున్నాము, మళ్ళీ తర్వాత ముల్లంగి వేసుకున్నాము, చుక్కకూర వేసుకున్నాము, అవన్నీ బాగానే వచ్చినాయి. లకాడంగ్ పసుపు మాత్రం కొద్దిగా దెబ్బతిందనే చెప్పాలి. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ పంట. వర్షాలు ఎక్కువగా ఉండకూడదు, ఎండలు ఎక్కువగా ఉండకూడదు అనమాట. ఎందుకంటే అది మన నేటివ్ ప్లేస్లో పండే రకం కాదు, అది నార్త్ ఈస్ట్లో పండే రకము. కానీ హయ్యెస్ట్ కుర్కుమిన్ కంటెంట్ ఉండే రకం అనమాట అది. బంతి చెట్లన్నీ తీసేసిన తర్వాత గోవిందు పార్వతమ్మ కలుపు తీస్తున్నారు. వాళ్ళు కలుపు తీసే లోపల నేనేమైనా కూరగాయలు ఉంటే కట్ చేసుకుందామని కొత్తిమీర ఉంది, కొత్తిమీర కట్ చేస్తున్నా. మేము వేసింది నాటు కొత్తిమీర. కాడ కొద్దిగా ముదురుగా ఉంటుంది కానీ ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. అంటే ఒకసారి కట్ చేసి మనము ఇంట్లో బాక్స్లో కానీ లేదంటే నార్మల్ కాటన్ బ్యాగ్స్లో కానీ డబల్ కాటన్ బ్యాగ్లో పెట్టాలి. పెడితే ఒక 10 రోజుల వరకు కూడా కొత్తిమీర అనేది పాడే అవ్వట్లేదు. అంత బాగుంటుంది, వాసన పోవట్లేదు, తొందరగా ఎల్లోగా కూడా అవ్వట్లేదు. కాడ మాత్రం కొద్దిగా ముదురుగానే ఉంటుంది, ఆకు మాత్రం లేతగానే ఉంటుంది. చాలా చిన్నగా ఉన్నప్పుడు తీస్తేనేమో బాగా లేతగానే ఉంటుంది. కాకపోతే మనము ఒక వారం లేటుగా వస్తే కొంచెం ముదురుతుంది. కొన్ని రాడిషెస్ వచ్చాయి. రాడిషెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా ఫుల్గా వస్తాయి రాడిషెస్ వస్తాయి. కొత్తిమీర, తర్వాత వంకాయలు కూడా స్టార్ట్ అవ్వచ్చు. వంకాయలు ఇప్పుడు కొద్దిగా పూత దశలో ఉంది, వంకాయలు రావచ్చు. తర్వాత టమాటాలు వస్తాయి. ఇంకా పచ్చిమిర్చి కూడా ఫామ్ నుంచే వస్తుంది ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి. బీట్రూట్, క్యారెట్ రావడానికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనము తొందరగా వచ్చి సాయంకాలం వరకు ఉండి వెళ్ళిపోతేనే ఎక్కువ పని అవుతుంది.
ఎందుకంటే ఇక్కడ ఇంకా ఫామ్‌లో ఇంట్లో పని చేయక్కర్లేదు కాబట్టి తోటలోనే ఎక్కువ పని చేస్తామన్నమాట. వాళ్ళకి గూడా పార్వతమ్మ, గోవిందు గూడా నాతో పాటే ఉంటారు కాబట్టి ఎక్కువ పని జరుగుతది. ఇవాళ కందికి స్ప్రే చేయించడం అయిపోయింది. కొన్ని కందికాయలు తెంపుకున్నాము. ఆ తర్వాత కొన్ని బీర విత్తనాలు పెట్టుకున్నాము. ఇంకా కొంచెం ఆ విత్తనాలను గూడా క్లీన్ చేపియడం అయింది. తర్వాత పచ్చిమిర్చి నారు పెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు టమాటా నారు గూడా పెట్టుకుంటున్నాం. ఆ టమాటా నారు గూడా ఆ బంతి మొక్కలన్నీ తీసేసి ఆ కలుపంతా తీయించి పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇక్కడే ఉంటే ఒక్కోసారి అసలు పనే అవ్వదు అనిపిస్తది. ఒక్కోసారేమో పని మంచిగానే అయిందనిపిస్తది. కాకపోతే ప్లాన్డ్‌గా చేసుకుంటే అన్ని పనులు కరెక్ట్‌గానే అవుతాయి. ఉదయం 10 గంటలకి పని మొదలుపెడితే ఇంకా కంటిన్యూస్‌గా ఆపకుండా పని చేస్తూనే ఉంటే 5:30 అయింది టైము. ఈ టమాటా నారు ఇవన్నీ పెట్టి తర్వాత కూరగాయలు తెంపుకునేసరికి 5:30 అయింది. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. కూరగాయలన్నీ కట్ చేసుకొని తీసుకోవడం ఒక పెద్ద పనైతే ఇంటికెళ్ళి వీటిని సర్దుకోవడం పెద్ద పని అన్నమాట. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.